గత 5 సంవత్సరాలుగా చిలకలూరిపేట ప్రజలను మోసం చేసి ఏ ముఖం పెట్టుకుని రేపు చిలకలూరిపేట వస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో మీడియాతో మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు మాట్లాడారు. ఎడవల్లి భూములు అది దళితుల భూములు నువ్వేం చెప్పావు అన్నాడు. ఈనాడు నువ్వు చేసింది ఏంటి 5 ఏళ్లలో? వాళ్ళ భూములకు పట్టాలు ఏదన్నా ఉంటే రద్దు చేసి మీ భూములు మీకు పట్టాలు ఇస్తానని చెప్పాడు. ఏం చేశాడు? చివరికి ఎకరాకి 8 లక్షలు, ఎకరాకి 25 లక్షలు ఇవ్వాల్సింది ఇప్పుడు 25 లక్షలు కూడా కాదు. అది వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తే వాళ్ళు గ్రానైట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా అది వాళ్ళ ఇష్టం. నువ్వు మాట తప్పావు. మేము ప్రశ్నించేది దళితులకు ఇచ్చిన బెడవల్లి భూముల విషయంలో మాట తప్పాడు, రేపేమి సమాధానం చెప్తాడని మేము అడుగుతూ ఉన్నాం. మాట తప్పాడు, పట్టాలు ఇస్తానని చివరికి భూములు కాజేసి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళ అనుమతులకి ఈ గ్రానైట్ క్వారీలు అంటగట్టేటువంటి దుర్మార్గపు ఆలోచన చేశారు. 2 టిడ్కో ఇళ్ళు 5 ఏళ్ళు అయింది. ఎందుకు ఇవ్వదా? 90% పూర్తయింది, 98% పూర్తయింది. ఎందుకు పేదవాడిని మోసం చేశారు? 5 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? 2% పని పూర్తి చేయడం చేత కాలేదా? ఎందుకు పూర్తి చేయలేదని మేము ప్రశ్నిస్తాం. పూర్తి చేసి 4512 ఇళ్లలో ఎందుకు పేదవాడు అక్కడ చేరి కాపురం చేసుకునేటువంటి వస్తువులు ఎందుకు క్రియేట్ చేయలేదని మేము అడుగుతాం. 2% పని 98 నేనే పూర్తి చేశా. ఏం సమాధానం చెప్తారు? ఈ చిలకలూరిపేట 4512 ఇళ్ళు, అక్కడ 2000 ఏమో ఫౌండేషన్ వేసాం, అక్కడ 3000 శాంక్షన్ తెచ్చాం. 10,000 ఇళ్ళు ఈ చిలకలూరిపేటకు వచ్చి ఉంటే ఈరోజు పేదవాడికి ఇంటి స్థలం ఇల్లు అవసరం లేదు, అందరికి వచ్చి ఉండే. జగనన్న కాలనీలు అది ఒక అవినీతి. మొత్తం ఎకరాలకు డబ్బులు తీసుకోవడానికి తప్ప గోదావరి పాలన ఎవరు ఉంటారు పోయి? మరి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి? ఇక్కడ ఉన్న అవినీతి విడుదల అయ్యే పాత్ర ఏంటి? ఆ భూములు సమాధానం చెప్పాలి. పేదవాడి పేరిట 50 కోట్లు కాజేశారు ఈ నియోజకవర్గంలో. దీనికి సమాధానం చెప్పమంటున్నా నేను. అదేవిధంగా 4వది అన్నిటికన్నా చిలకలూరిపేట ప్రజలను మోసం చేసింది అమృత స్కీమ్. లింగంగుంటలో వచ్చినప్పుడు 65 కోట్లు, లేటెస్ట్ 1 ఇయర్ క్రితం, 1 ఇయర్ అయిందా, 65 కోట్లు శాంక్షన్ చేశారు. మా చెల్లెమ్మ అడిగిందని 65 ఇస్తున్నానని బ్రహ్మాండంగా చెప్పాడు. 1 రూపాయి రిలీజ్ చేయదా? మోసం కదా ఇది? అమృత స్కీమ్ పూర్తయితే ఈరోజు చిలకలూరిపేటలో అన్ని రకాలుగా ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి నీరు అందేది. ఈరోజు అమృత స్కీమ్ పూర్తి చేయాల. ఆ రోజు బ్రహ్మాండంగా చెప్పేశారు మాటలు, అబద్ధాలు. ఇంతవరకు 1 రూపాయి రిలీజ్ చేయాల. చివరికి గాంధీ పార్క్ కూడా తాకట్టు పెట్టారు. ఎందుకు పూర్తి చేయలేదని మేము ప్రశ్నిస్తాం. సమాధానం చెప్పాలి. ఇవన్నీ ఉరక వచ్చి వెళ్ళటం కాదు, ఓట్లు అడగటం కాదు, ఓట్లు అడిగి అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయి మోసం చేయటం కాదు. ఆటో నగర్ ఎందుకు పూర్తి చేయాలి? ఈ అవినీతి మంత్రి చెప్పింది. ఈ ఆటో నగర్ ఏంటి? నేను ఇంకోసారి స్థలం ఎక్కడో ఇస్తాను. ఇంతవరకు ఉన్న ఆటో నగరు చేయాలా? సొంతంగా కొనిస్తానంది. ఉన్న ఆటో నగరు డెవలప్ చేయదా? సొంతంగా కొనిస్తామన్న పట్టాలు ఇవ్వదా? ఇక్కడ ఉన్న చెత్తను తీసుకుపోయి గుంటూరు వేశాడు. ఏమి సమాధానం చెప్తాడు? రేపు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి ఏమి సమాధానం చెప్తాడని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏమి సమాధానం చెప్తాడు? ఇవన్నీ ఆ ఆటో నగర్ వచ్చి ఉంటే మరొక మహేంద్ర, మరొక టాటా కంపెనీ లాగా ఇక్కడ తయారై ఉండేవి. అదొకటి. ఇప్పుడు ఈ 5 అయిపోయినాయి. కొండవీడి కోట పడుకోబెట్టారు. కేంద్రీయ విద్యాలయం ఎందుకు పూర్తి చేయలేదని మేము ప్రశ్నిస్తున్నాం. కేంద్రీయ విద్యాలయం మైనారిటీలకు 1000 మంది పేద మైనారిటీ విద్యార్థులు చదువుకునే హాస్టల్ తెచ్చాం. ఎందుకు పూర్తి చేయలేదు? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. ఏం చేశారు 5 ఏళ్లలో? ఏం చెప్పడానికి వస్తున్నారు? ఏం అబద్ధాలు చెప్పడానికి వస్తున్నారు? ఆ విధంగా ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ రెన్యువేషన్ లేదు, అన్ని పోడు పెట్టారు. రైతులకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రోడ్లన్నీ పాడైపోయినాయి. ఏం ఒక ప్యాచ్ వర్క్ కూడా చేయలేరా? ఎడ్లపాడు మండలం పోయి తిరగమన్న ముఖ్యమంత్రిని ఒక ప్యాచ్ వర్క్ చేయలేరా? అదేవిధంగా ఈరోజు చిలకలూరిపేట అభివృద్ధి ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడ
ప్రాజెక్టులు స్టార్ట్ అయినటువంటి కూడా ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? బైపాస్ 2 ఏళ్లుగా జాప్యానికి కారణం ఎవరు? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి పేషి కూడా చెప్పారు, గడ్కరీ ఫోన్ చేస్తే, అయినా ఇక్కడ స్టార్ట్ చేయనిదా, బేరం కుదిరేదాకా స్టార్ట్ చేయనివదా, ఎన్ని ప్రాణాలు పోయినాయి? సమాధానం చెప్పాలి. ఈ చెత్తం దేశంపై గుంటూరు వేసి ఇంకొకరిని తెచ్చి పెడితే ఈ సమస్యలన్నీ చిలకలూరిపేట ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది కాక ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారు స్పష్టత ఇవ్వాలి. ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ కాపాడింది చంద్రబాబు గారు, అమలు చేసే చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాపులకున్న రిజర్వేషన్ అమలు చేయకుండా చేసినటువంటి ఘనత అయింది. 4% రిజర్వేషన్ కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే మేము అడుగుతున్నాం, బీజేపీతో మేము పొత్తుండమని ఈరోజు బహిరంగ ప్రకటన చేయమనండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీని ఈరోజు మాట్లాడమనండి బహిరంగంగా. సిఏకు మద్దతు ఇచ్చి, ఎన్ఆర్సీకి మద్దతు ఇచ్చి అక్రమ సంబంధం కొనసాగుతూ బీజేపీ తెలుగుదేశం పొత్తు గురించి జగన్మోహన్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు. 4% రిజర్వేషన్ తెలుగుదేశం జనసేన కొనసాగిస్తుంది. దీంట్లో ఎటువంటి డోకా లేదు. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఎవరు మోసపోవద్దు. జగన్మోహన్ రెడ్డికి ముస్లిం మైనారిటీల తరఫున నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, నువ్వు బీజేపీతో నేను కలవను అని స్పష్టంగా ప్రకటన చేయమనండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము లోక్సభలో రాజ్యసభలో బీజేపీతో మేము ఉన్నామని ప్రకటన చేయమనండి. ఆ పార్టీ తరఫున దుష్ప్రచారం చేసేవాళ్ళని ప్రకటన చేయించమనండి. రేపు ఎన్ని అబద్ధాలు ఏది పూర్తి చేశారు కాబట్టి ఏ ఒక్కటి పూర్తి చేయాల, ఏ ఒక్కటి. 100 బెడ్ హాస్పిటల్ 5 ఏళ్ళు ఎందుకు పట్టింది? నాబార్డు డబ్బులు పేదవాడు ఆ సరౌండ్లో ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు ఆలస్యమైనందుకు. అన్నిటికీ సమాధానం చెప్పాలి. ఒకటి కాదు, 10 ఉన్నాయి ఇలాంటివన్నీ. ఈ 10టికి సమాధానం చెప్పాలి. చిలకలూరిపేట ప్రజలకి మనోవేదన గురి చేశాడు ఇక్కడున్న అవినీతి మంత్రి, అక్కడున్న ముఖ్యమంత్రి. ఎంతసేపటికి అక్రమ కేసులు పెడదాం, ఎవరిని అరెస్ట్ చేద్దాం, ఎవరిని ఇబ్బందులు పెడదాం, ఎవరి మీదకి పోలీసులను ఎగదోలాలి, ఎవరి మీదకి సిఐడిని ఎగదోలాలి, ఇవి తప్ప ఈ నియోజకవర్గంలో ఇచ్చిన మాట ఏంటి, ఈ నియోజకవర్గంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఏ విధంగా అమలు చేయాలనే ఆలోచన చేయనటువంటి ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. 13 ఏదైతే బటన్ నొక్కి పేద ప్రజలను మోసం చేశారో నాసిరకం జేబ్రాండ్ తోటి, అదే బటన్ నొక్కి ప్రజలు చిలకలూరిపేటే కాదు 175 నియోజకవర్గాల్లో 2 బటన్లు, ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ రెడ్డి అక్కడ విడుదల రజని వాళ్ళ గురించి తెలిసిన వ్యక్తులు పూర్తి స్థాయిలో వారంతట వారు స్వచ్ఛందంగా అన్ని కులమతాల నుండి ఈ వారంతట వారే మాతో పాటు వచ్చి, నేను వెళ్ళిన ఈ దాదాపుగా ఈ 2 వారాల పైన ఎంతో మంది ఎన్నో చేరికలు, అందులో ముస్లిం కమ్యూనిటీ కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, కాపులు కానివ్వండి, బీసీ కమ్యూనిటీస్ నుంచి కానివ్వండి, స్వయంగా చేరికలు చేర్పించాం. అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చేరారు. మాకు అక్కడ ఏదైతే ఎంపీ అభ్యర్థిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, ఎంత ఫెయిర్ పర్సనో మీరే చూశారు. అలాగే ఈరోజు నర్సపేట ఎంపీ అభ్యర్థి గారి గురించి ఆల్రెడీ మనం అసలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి. మరి అలాగే గల్లా మాధవి గారు ఎటువంటి రిమార్క్ లేకుండా ఒక క్లీన్ వైట్ పేపర్ లాగా ఈరోజు ఎలా ఉన్నారో రేపు అలానే ఉండబోతున్నారు. ఎందుకంటే వీరిలాగా మనం వ్యాపారాల్లో ఏది జనంపై చేద్దాం, జనం మీద వ్యాపారం చేద్దాం అనే మనస్తత్వం గల కుటుంబం కానే కాదని మాకైతే అక్కడ వాళ్లతో కాదు వాళ్ళ కుటుంబాలతో గత 25 సంవత్సరాలుగా అనుబంధం ఉన్న వ్యక్తులందరి ద్వారా కూడా అక్కడ తెలుసుకొని వారందరికీ కూడా పార్టీ ఆదేశానుసారం గౌరవనీయులు ప్రతిపాటి పుల్లారావు గారు మాకు ఇచ్చిన అవకాశాన్ని అక్కడ కేవలం ఇక్కడ జరిగిన మోసం అక్కడ ప్రజలు నష్టపోకూడదని మేమందరం వెళ్ళి కూడా అక్కడ పనిచేసి ఈరోజు గుంటూరు 2 కూడా దాదాపుగా 1000 మెజారిటీతో గెలవబోతున్నాం. ఇది ఖచ్చితంగా నిన్న పోస్టల్ బ్యాలెట్ సాక్షిగా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఇచ్చిన ఒక ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ లాగా అది ఒక రేంజ్ లో 85% నుండి 90% ఓట్లేసి గెలుపుకి దోహదపడే ఓటింగ్ మొత్తం కూడా ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చేసింది. అలాగే మిగతాది కూడా రేపు 13వ తారీఖున
మీరందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా చేస్తే ఖచ్చితమైన అతి భారీ గెలుపుతో రేపు తెలుగుదేశం పార్టీ కూటమి ఆవిర్భించబోతా ఉంది. ప్రతి రిజిస్ట్రేషన్ ని మొత్తం మనకి ఇచ్చే కాపీ ఏదైతే ఉంటుందో ఆ కాపీ వచ్చేసి మనం మామూలుగా ప్రింట్అవుట్ తీసుకొని ఓ పీడిఎఫ్ ఫార్మేట్ లో ఇచ్చేస్తారు. దీనికి సంబంధించింది మొత్తం మనకి ఆన్లైన్ లో నెట్ లోనే ఉంటుంది. అంటే దీన్ని ఫీడ్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఆపరేటర్స్ ఏదైనా చేంజ్ చేయగలరు. ఏదైతే చదువుకొని వారు లేకుంటే దానిపై అవగాహన లేని వారు, దాని గురించి మరి పెద్దలు ఎవరైతే వాళ్ళ పిల్లలు విదేశాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ వేరే ఊళ్ళలో కానీ ఉండి పని చేసుకునేవారు, వారిని ఈజీగా మోసం చేసి వారి భూమిని ఆన్లైన్లో ద్వారానే బదలాయింపు చేసుకునే ఈజీ ప్రక్రియ చాలా సులువుగా జరిగేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ముఖ్యమైన భాగం. దీన్ని ఏంటంటే గమనించి చాలా మంది, దీన్ని తెలుసుకోలేని చాలా మందికి ఇది చాలా దారుణమైన ఇబ్బంది. ఈజీగా వాళ్ళ భూమిని లోపల బదలాయింపు జరిగిందన్నది వాళ్ళు కనిపెట్టే లోపే వాళ్ళు తిరగడానికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, కోర్టుకు కానివ్వండి అవకాశాలు లేని చట్టాన్ని ఆ క్లాజుల్ని దాంట్లో పొందుపరచడం జరిగింది. దీనిపై మనం అందరం కూడా ఒక భారీ ఎత్తు ఈ 2 రోజుల్లో కూడా ప్రచారాన్ని మరి సోషల్ మీడియా కానివ్వండి, మరి మీడియా ద్వారా కానివ్వండి చేసి నిజంగా అవగాహన తెలియజేయాల్సింది. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ ద్వారానే, ఆ డిపార్ట్మెంట్లోని వ్యక్తుల ద్వారానే నేను వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది.